బాబుని స్కూల్లో చేర్పిద్దామా? వాడికి ఇంకా సంవత్సరం కూడా నిండలేదు అప్పుడే. అయ్యో, అది చిన్న పిల్లల్ని చూసుకునే స్కూలేనంట. ఇప్పుడు అంత అవసరమా? నాకు పనున్నప్పుడు నువ్వు చూసుకుంటున్నావు, నీకు పనున్నప్పుడు నేను చూసుకుంటున్నాను. మన ఇద్దరికి పనున్నప్పుడు వాడు ఎంత అవస్థ పడుతున్నాడో తెలుసా? అదిగో చూడు. చిన్న పిల్లలకి కనడమో తెలీదు, పెంచడమో తెలీదు. ఆ స్కూల్లో పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారంట, కన్న తల్లిలాగా. ఎవరో మన తెలుగు వాళ్లే వచ్చి పెట్టారంట. సార్, ఎండి గారు ఇప్పుడే వచ్చేస్తారు, మిమ్మల్ని ఇక్కడే వెయిట్ చేయమన్నారు. అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేశారా? అన్ని రెడీగా ఉన్నాయి. ఓకే సార్. అనుష, మ్యామ్. ఎవరో అడ్మిషన్ కోసం వచ్చారని చెప్పా? ఇక్కడే కూర్చున్నారు మ్యామ్. ఆయన అప్లికేషన్ ఫామ్తో సహా రెడీగా ఉన్నారు. బిడ్డతో వచ్చారా? అవును సార్. బాత్రూమ్కి వెళ్ళి ఉంటారు, పిల్లలంటే అంతే కదా. వస్తే కూర్చోమని చెప్పు, నేను ఇప్పుడే వస్తా. ఓకే మ్యామ్. ఏంటన్న మీరు చంటి పిల్లల మీద? పైనుంచి కింద పడితే ఏం పడరు. అమ్మా గౌరీ, నేను వైజాగ్ బయలుదేరుతున్నాను. అంత అర్జెంట్ పని ఏంటి నాన్న? 2 రోజులు ఉండొచ్చుగా. అక్కడ స్కూల్ ఉందిగా, నేను వెళ్ళి చూసుకోవాలి. ఇక్కడేంటి, నువ్వు ఒక్కదాని ఉంటే 100 మంది పిల్లలకి తల్లి అవుతావు. వస్తా. సరే. అమ్మంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి గుర్తొస్తుంది. ఒరే కుమార్, నీకేం గుర్తొస్తుందిరా? మా అమ్మ చేసే లడ్డు టీచర్. తిండిపోతా, కూర్చోరా. సుమతి, నువ్వు చెప్పు. స్కేల్ టీచర్. నీకు? కిస్ టీచర్. సైలెన్స్. ఎందుకు నవ్వుతున్నారు? కిస్ అంటే వాళ్ళ అమ్మ పెట్టే ముద్దు. సిట్ డౌన్. గౌరీ, నువ్వు చెప్పమ్మా. అమ్మంటే నాకు ఫుల్ ప్యాంటు, ఫుల్ షర్టు, కళ్ళజోడు, ఎప్పుడు నవ్వుతూ ఉండే మొహం, ముద్దుగా పిలిచే పిలుపు. నేను అడిగేది మీ నాన్నగారి గురించి కాదమ్మా, మీ అమ్మగారి గురించి. ఆ పదం, ఆ రూపం నాకు తెలియవు టీచర్. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నాకు ఆకలి తీర్చేది, నిద్ర పుచ్చేది, చదువు చెప్పేది అన్నీ మా నాన్నే. నీకే కాదు, మా అందరికీ ఆయనే ఆదర్శం. ఈ స్కూల్ హెచ్ఎం కదా. కూర్చో. నరసింహ, అమ్మ అంటే నాకు మా అమ్మ చెయ్యే గుర్తొస్తుంది టీచర్. నాకు స్నానం చేయించేది ఆ చెయ్యే, నా చేత దేవుడికి దండం పెట్టించేది కూడా ఆ చెయ్యే, నా నోట్లో అన్నం ముద్ద పెట్టేది కూడా ఆ చెయ్యే, ఏడిస్తే నన్ను ఓదార్చేది ఆ చెయ్యే, నా చెయ్యి పట్టుకొని నడిపించేది ఆ చెయ్యే, నా తల నిమురుతూ నన్ను పడుకోబెట్టేది ఆ చెయ్యే. సూపర్. ఫ్రెండ్స్, సముద్రాలు, ఖండాలు అన్నీ ఉంటాయి. నమస్తే సార్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నరసింహ, నువ్వు వీళ్ళతో ఇంటికి పో. ఎందుకు మాస్టర్ గారు? మీ అమ్మ చనిపోయింది. నరసింహ, నువ్వు క్లాస్ కిందకు రాలేదు. మీ అమ్మ చనిపోయినా నీలోనే ఉంది. కావాలంటే నువ్వు కళ్ళు మూసుకొని మీ అమ్మని తలుచుకో, నీకే కనిపిస్తుంది. వెళ్ళరా నానా. క్లాస్కి వెళ్ళు. అమ్మా, వెళ్ళు. ఎందుకు కొట్టా చెప్పరా? ఎందుకు కొట్టా చెప్పావు? వాళ్ళందరూ కలిసి కాళ్ళని చంటిగాన్ని కొట్టారు మాస్టర్ గారు. కొట్టేస్తే వాళ్ళని దండించిన నువ్వెవడ్రా? టీచర్కి చెప్పాలి లేదా నాకు చెప్పాలి? చూడరా ఎలా కొట్టారు చూడు. ఇంతమంది పేరెంట్స్కి ఎవరు సమాధానం చెప్పాలి?
నిన్ను వెళ్ళిక్కడి నుంచి అవుట్. ఓకే మాస్టర్ గారు, నువ్వు నా గురించి వెయిట్ చేయడం వేస్ట్. నేను ఇక స్కూల్కి రాను. నువ్వే చెప్పు గౌరీ, నేను చేసింది తప్ప? నేను నీకు నచ్చలేదా? నువ్వు చేసింది నచ్చలేదు, కానీ నువ్వు నచ్చావు. నరసింహ గురించి చిన్న మ్యాటర్ తెలిసింది సార్. ఏం మ్యాటర్? అతను ఒక యాక్సిడెంట్ చేశాడు. ఇప్పుడు వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు సార్. చాలు, ఇది చాలు. థ్యాంక్ యూ. నానా, మీకు కావాల్సిన సాంబార్ పొడి, రసం పొడి అన్ని కిచెన్లో రెడీ చేసి పెట్టాను. నేను రావడానికి 2 వీక్స్ పడుతుంది. మీరు డైలీ కొంచెం. నువ్వు జాబ్ మానేయమ్మా. ఎందుకు నాన్నా? పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాను. అప్పుడే ఎందుకు నాన్నా? నీకు వయసు వచ్చిందని తెలియట్లేదు, కానీ నాకు వయసు అయిపోతుంది కదమ్మా. నరసింహకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. అన్నకు పెళ్లి, గౌరికి పెళ్లి. రైట్, మెల్ల కొట్రా. అలాగా? చాలా. నా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ గురించి నాకు తెలుసు, నీతో సహా. నువ్వు పలకరించిన ప్రతిసారి గుర్తులేదన్నాను. ఎందుకో తెలుసా? నీ క్యారెక్టర్. నరసింహ. వేటాడే సింహం తప్ప నలుగురిలో బ్రతికే నరుడెక్కడున్నాడు నీలో? నానా, తెలుసమ్మా, తెలుసు. మీరిద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అని తెలుసు. అయినా నేను ఎందుకు ఆపలేదు తెలుసా? తల్లి లేని బిడ్డలు ఫ్రెండ్షిప్తో ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా వచ్చింది. ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ ఎలాంటి వాణ్ణి ప్రేమిస్తున్నావన్నదే ముఖ్యం. ఆ బాధ్యత కానీ పెంచిన తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. ఏమా, వీడి గురించి పూర్తిగా తెలిసి కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? వీడొక రౌడీ అని తెలీదా నీకు? గొడవలకు వెళ్తాడని తెలీదా? గొంతుకొస్తాడని తెలీదా? వీణ్ణి పెళ్లి చేసుకుని కాపురం చేస్తావా? కాపాడుతూ కాపలా కాస్తావా? తప్పు చేసిన వాళ్ళని దండిస్తాడు తప్ప అతను తప్పు చేయడు. ఓహో, దండించడానికి తినవరమ్మా? కాకి బట్టలు వేసుకున్న పోలీసా? కోర్టులు తీర్పు చెప్పే జడ్జా? పాపపుణ్యాలు డిసైడ్ చేసే దేవుడా? ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. అది నేను చెప్తూనే ఉన్నాను నాన్న, రౌడీజం వదిలేమని. వదలడమ్మా, వదల్లేడు. ఒకసారి పులి మీద సవారీ చేశాక దిగితే ఆ పులే వాణ్ణి చంపేస్తుంది. ఒక 2 రోజులు రౌడిజంని వదిలేసి ఆ కత్తి పట్టుకోకుండా ఉండమని చెప్పు. ఆ కత్తే వీడు గొంతు కోసేస్తుంది. ఏమ్మా, వినడానికే కష్టంగా ఉందా? అదే గాని జరిగితే నేనేం చేయాలమ్మా? నీకు పెళ్లి చేయాలని కోరుకుంటానే గాని విధవరాలిగా చూడటం నా చేత కాదు. మెడలో తాళి కళ్ళకద్దుకోవడానికి కాదు, కళకళలాడుతూ కాపురం చేయడానికి. నీ వెనకున్న శత్రుత్వం నీకు మృత్యువైతే దాని ఫలితం ఇంకో 2 మరణం. దాన్ని ఆపగలవా? ప్రతి క్షణం చావు నీ వెనకాలే ఉంటుంది. నీకు ప్రమాదం వచ్చిన రోజు నువ్వు కాపాడిన ఎవ్వడూ నీ వెనకాల నిలబడడు. అలా జరగదు నాన్న. అతనికి ఊళ్ళో ఎంత మర్యాద ఉందో, ఎంతమంది చేతులెత్తి దండం పెడతారో తెలుసా? దండం చాలా మందికి పెడతారమ్మా. పదవి చూసి పెడతారు, అవసరానికి పెడతారు, డబ్బు కోసం పెడతారు, భయంతో పెడతారు, అవతల వాడిని వాడుకోవడానికి పెడతారు. అది కాదమ్మా దండం అంటే. దండం పెట్టేవాడికి ముందున్నవాడు దేవుళ్లా కనిపించాలి. దండం పెట్టించుకునేవాడిలో కొండంత మంచితనం ఉండాలి. వాడికి పెట్టేదమ్మా దండం అంటే. వీడికి ఏం చూసి పెడతారమ్మా దండం? కావాలంటే నా బిడ్డ బ్రతుకు బాగుండాలని వీడికి దండం పెట్టొచ్చు. పెట్టనా? సార్, మీరు నా గురువు సార్. నీకు గురువు కావచ్చు, కానీ నేను మామూలు మనిషి, ఒక ఆడపిల్ల తండ్రి. నిన్ను ప్రేమించిన పాపానికి నువ్వు దూరమైతే నా బిడ్డ కొన్నాళ్లే ఏడుస్తుంది, కానీ పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడుస్తుంది. అది చూసి ఏడవడం నా చేత కాదయ్యా, చావడం తప్ప. ఇదిగో, నువ్వు నిజంగా నా బిడ్డను ప్రేమించి ఉంటే తను బాగుండాలని కోరుకుంటావు కదా. ఎక్కడికి వెళ్తున్నావు? వాడితో చావడానికా?
నేను ఇంతసేపు చెప్పింది క్షణాలు నిజం చేశాడు. డాక్టర్ ఏమంటున్నారు? బాడీలో బుల్లెట్ తగిలిన వాళ్ళని కాపాడగలిగాం, కానీ హెడ్ ఇంజూరీ అయినందువల్ల కాపాడలేకపోయాం. సారీ. నన్ను వదిలేసి వెళ్ళిపోయావరా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావేంట్రా? అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? ఇది నీ తల్లికి నేను ఎలా చెప్పాలరా? సారీ సార్, మీ అమ్మాయికి చాలా బ్లడ్ లాస్ అయింది. సో 2-3 రోజుల వరకు ఆవిడికి విషయం తెలియకుండా చూడండి సార్, ప్లీజ్. డాక్టర్, నర్స్, డాక్టర్. అమ్మా ఇక్కడ ఉన్నా. నా బాబు ఎక్కడ? వాడికి ఎలా ఉంది? మా వారు ఎలా ఉన్నారు? ఆయనకేం అవ్వలేదమ్మా, చిన్న ఆపరేషన్ అబ్జర్వేషన్ లో పెట్టారు. నేను నా బాబుని చూడాలి నాన్న. చూస్తే కానీ నా మనశ్శాంతిగా ఉంటుంది. అదే డాక్టర్ చూస్తున్నారమ్మా, ఏం కాలేదు. ప్లీజ్ నాన్న. ఇదిగో నీకు బ్లడ్ లాస్ అయ్యింది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నేను చచ్చినా పర్లేదు నాన్న, నా బిడ్డని ఇప్పుడే చూడాలి. నరసింహ, నేను ఊళ్ళో చాలా మందికి పాఠాలు చెప్పాను, కానీ నువ్వు నా జీవితానికే పాఠం చెప్పావు. మాస్టర్, ఏంటి మాస్టర్ ఇది? మీరు నాకు దండం పెట్టవేంటి? నరసింహ, ఒక మనిషికి దండం పెట్టాలంటే అవతల వాడు భగవంతుడే అయి ఉండాలని నేనే చెప్పాను. ఇంత త్యాగం చేసిన నువ్వు ఇప్పుడు నాకు దేవుడిలా కనిపిస్తున్నావు. ధర్మం 4 పాదాల మీద కాదు, నీలాంటి వాళ్ళ త్యాగాల మీద నిలబడి బతుకుతోంది. దండమయ్యా. మాస్టర్, మీరు పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళ మీద పడ్డం ఏంటి? ఇంతకంటే ఇంకేం చేయగలనయ్యా? నాకు చిన్న సహాయం చేయండి. అంతకన్నా అదృష్టం ఏంటి? అదేంటో చెప్పు. జరిగింది గౌరీకి జన్మలో తెలియకూడదు. వాడు తన బిడ్డలాగే బతకాలి. ఈ నిజాన్ని కూడా దాచమంటావా? నరసింహ, త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నా బిడ్డ కోసం ఎంత చేస్తావు? సార్, చిన్నప్పుడు గౌరీ నన్ను అమ్మలా ఆదరించింది. ఒక ఫ్రెండ్గా నాకు స్నేహాన్ని పంచింది, మనసిచ్చి నాలో ప్రేమను పెంచింది. అలాంటి తనకి నా ప్రాణాన్ని ఇవ్వచ్చు సార్. అదే కదా నువ్వు ఇప్పుడు ఇచ్చింది. తను ఇప్పుడు సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి. వస్తాను మాస్టర్.